ప్రభు దృష్టికి గొప్పవాడై తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయెల్లో అనేకులను ప్రభు వైపున వారి దేవుని వైపునకు తిప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటూ ఉన్నాడంటే ప్రభు దృష్టికి ఏమవుతాడంట, గొప్పవాడుగా ఉంటాడంట. ఎవరు? ఈ యోహాను. ప్రభు దృష్టికి గొప్పవాడుగా నువ్వు ఎప్పుడు అవుతావు? ఈ లోకంలో కార్యములు చేసినప్పుడు నువ్వు దేవుని దృష్టికి గొప్పవాడు కాలేవు. వీళ్ళ యాజక ధర్మమును చూసి దేవుడు వీళ్ళ ప్రార్థనను విని ఏమంటున్నాడంటే నా దృష్టికి మీరు నీతిమంతులుగా కనబడ్డారంటూ ఉన్నాడు. మీ ప్రార్థనని నేను విన్నానని చెప్తూ ఉన్నాడు. నీ ప్రార్థనకి ప్రతిఫలము త్వరలో దయచేయబోతానని చెప్తూ ఉన్నాడు. ఆ పేరు కూడా చెప్తున్నాడు యోహాను. అయితే దేవుని దృష్టికి ఏమై ఉన్నాడంటే ఈయన హల్లెలూయా గొప్పవాడుగా ఉన్నాడంట. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడయ్యి ఎలాంటి వాటికి దూరంగా ఉన్నాడంట, ద్రాక్షారసమైనను మద్యమైన త్రాక్క తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ఏమై ఉంటాడంట, నిండుకొని ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఎలాగుంటాడంటే దేవుని నీతిని కొనసాగిస్తూ అందులో నడుచుకుంటూ ఆయన యందు యథార్థంగా జీవిస్తూ ఆయన మాటలను ప్రచురణ చేయొచ్చు ఉంటాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి నువ్వు గొప్పవాడుగా ఉండాలనుకుంటూ ఉన్నావా? అయితే నువ్వు ఆయన నీతిని కొనసాగించు, ఆయన రక్తంలో నువ్వు కడగబడు, ఆయన యందు యథార్థంగా జీవించు, యథార్థమైన మాటలను నువ్వు ప్రచురణ చేయి. అప్పుడు నువ్వు దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉంటావు. అయితే నీ లోకంలో ఉన్నవారి దృష్టికి నువ్వు గొప్పవాడుగా ఉన్నావు అనుకో, ఒకానొక దినమున నువ్వు కింద పడిపోతావు. అయితే దేవుని దృష్టికి నువ్వు గొప్పవాడిగా ఉండు, నువ్వు నీతిమంతుడిగా ఉండు, నువ్వు యథార్థమంతుడిగా ఉండు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యంలో జరిగిస్తాడు. అయితే నువ్వెంత ఎదురు చూసినా కొన్ని పనులు జరగటం లేదా? దేవుడు అంటూ ఉన్నాడు వీళ్ళ జీవితంలో వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, అయినా వీళ్ళ ప్రార్థన దేవుడు విన్నారు. ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నువ్వు అయితే యేసు రక్తంలో నువ్వు కడగబడి ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఏమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థనలు వినే దేవుడు ఆయన. ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనకి సమాధానం ఇచ్చే దేవుడు. నువ్వెన్ని సమస్యల్లో, ఎన్ని బాధల్లో, ఎన్ని ఇరుకుల్లో, ఎన్ని సమస్యల్లో ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన ఏమిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన నువ్వు మొరపెడితే ఖచ్చితంగా ఆయన వింటాడు, నీకు ఉత్తరమును దయచేస్తాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉన్నాడంట. ఏ ద్రాక్షారసమైనను మద్యమైనను వీటన్నిటికీ ఆయన ఏమై ఉన్నాడు, దూరంగా ఉంటాడని దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని దూత. అయితే ఇంకొక మాట అంటూ ఉన్నాడు ఆయన ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నవారు ఖచ్చితంగా దేవుని కార్యములను చూస్తారు, దేవుని కార్యములు వాళ్ళ జీవితంలో చూస్తారు, వాళ్ళ కుటుంబంలో చూస్తారు. అయితే ఇక్కడ దేవుని కార్యము ఎలిజబెత్ అమ్మ జకరియా గారి కుటుంబంలో చూడగలుగుతున్నాం. ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఎందుకనంటే వాళ్ళ ప్రార్థనలో దేవుడు విన్నాడు, వాళ్ళ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నది. నీ ప్రార్థన ఎలాగుందో ఒకసారి మనం జ్ఞాపకం. మనం చూడండి మన ప్రార్థనలు ఎలాగుంటాయి, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఇంకా డబ్బు లేదు, లేకపోతే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు నేను తక్కువగా ఉన్నాను అనాలి. కానీ నీ ప్రార్థన దేవుని దృష్టికి అది గొప్పదిగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుని దృష్టికి చేరాలనంటే నువ్వు ఖచ్చితంగా దేవుని నీతిని నెరవేర్చేవారిగా ఉండాలి, నువ్వు నిరపరాధిగా ఉండాలి. నువ్వు ఏ మద్యమును ద్రాక్షారసమునైనా నువ్వేం చేయకూడదు, తాగకూడదు, సేవించకూడదు. అయితే ఇక్కడ అంటున్న దూత ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉంటాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు ఎలాగుంటాడంట, పరిశుద్ధాత్మతో నిండిన వాడై నిండుకొని వాడే ఇజ్రాయిల్లో అనేకులను ప్రభు వైపును వారికి తిప్పును. దేవుని వైపుకి ఏం చేస్తాడంట, అనేకులను ఏం చేస్తాడు, దేవుని వైపు తిప్పుటకు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఒకవేళ చిన్న వయసులో నువ్వు దేవుడు తెలుసుకోలేదేమో, కానీ దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తులో మనమలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎందుకనంటే నీ పట్ల నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ జకరియా గారి పట్ల వాళ్ళకు పుట్టబోయే కుమారుడు పట్ల ఏం కలిగి ఉన్నాడు దేవుడు,
ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ద్వారా ఆయన సువార్తను ప్రకటించుకోవాలని ఈ భూమిపైకి తీసుకొచ్చాడు. ఈ రోజు నిన్ను నన్ను కూడా చూడండి, సంఘములు అనేక మంది ఉంటే అందరినీ ఒకే పనిగా దేవుడు వాడుకోడు, కానీ అనేక పనుల్లో దేవుడు వాడుకుంటూ ఉంటాడు. కొంతమందిని ఆత్మలు రక్షించే, కొంతమందిని వాక్యం చెప్పేవారుగా, కొంతమందిని బోధించేవారుగా, కొంతమందిని సువార్త చెప్పేవారుగా, కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకులుగా దేవుడు ఇలాగ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈయన పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై అనేక మందిని దేవుని వైపుకు తిప్పేవాడుగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు నేను కూడా అనేక మందిని మనం ఏం చేయాలి? దేవుని వైపు తిప్పగలగాలి. కిందకి చదువు.